ఇంటి పంటల సాగు మిద్దె సేద్యం ఇటీవల ప్రాముఖ్యం సంతరించుకుంటున్న వేళ నగరాలు పట్టణాల్లో ఈ సాగు ఎందుకు చేపట్టాలో, ఇంటి వద్ద పెంచుకోవడానికి అనువైన మొక్కలేవో, డాబా సేద్యంపై నెలకొన్న అపోహలు, గుర్తించాల్సిన ప్రాథమిక అంశాల గురించి నిన్నటి అన్నదాతలో ప్రస్తావించాం కదా. మరి మిద్దె సాగుకు అవసరమైన కుండీల ఎంపిక, మట్టి మిశ్రమం తయారీ, మొక్క నాటడం, కావలసిన ఎరువులు, నిర్వహణ గురించి నందనవనంలో ఈరోజు చూద్దాం. మొక్కలు పెంచుకోవడానికి వాడే కుండీలు లేదా కంటైనర్లు వివిధ రూపాల్లో, సైజుల్లో లభ్యమవుతున్నాయి. మట్టితో చేసినవి, సిమెంటు, పింగాణి, ప్లాస్టిక్ కంటైనర్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. మట్టి కుండీల్లో అంచుల వెంబడి గాలి ప్రసరణ బాగుండి లోపల చల్లగా ఉంటుంది. నీరు తొందరగా ఆవిరైపోతుంది. అదే ప్లాస్టిక్ పింగాణి కుండీలలో గాలి ప్రసరణ అంతగా ఉండదు కనుక కుండీల లోపల కాస్త వేడిగా ఉంటుంది. నీరు త్వరగా ఆవిరి కాదు. మట్టి కుండీలు సిమెంటు కుండీలతో పోలిస్తే బరువు తక్కువగా ఉంటాయి కనుక ప్లాస్టిక్ కంటైనర్లను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ప్లాస్టిక్ కంటైనర్లో ముఖ్యంగా బకెట్లు, పెయింట్ డబ్బాలు, నీటి క్యాన్లను కూడా వినియోగిస్తున్నారు. థర్మాకోల్ కంటైనర్లను కూడా వినియోగించవచ్చు. వాటర్ బాటిళ్లు, కొబ్బరి చిప్పలను, చిన్న చిన్న మొక్కలను వ్రేలాడతీయడానికి వినియోగించటం చూస్తున్నాం. అలానే కూలర్ల అడుగు భాగాలు, డ్రమ్ములు ఇలా కాదేది మొక్కల పెంపకానికి అనర్హం అన్నట్లుగా ఇంట్లో ఉపయోగపడని వస్తువుల్ని సైతం మొక్కల పెంపకానికి సద్వినియోగం చేసుకునే అవకాశాన్ని మిద్దె తోటలు కల్పిస్తున్నాయి. కొందరు శాశ్వత తొట్టెలను నిర్మించుకుంటున్నారు. మిద్దె సేద్యంపై హైదరాబాద్ నాంపల్లిలోని ఉద్యాన విభాగం వారు ఇక్కడి హార్టికల్చర్ ట్రైనింగ్ సెంటర్లో ప్రతి నెల 2వ శనివారం, 4వ ఆదివారాల్లో ఔత్సాహికులకు శిక్షణా తరగతుల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. వీరు డాబాపై ఒక మోడల్ మిద్దె తోటను సందర్శకుల కోసం ఏర్పాటు చేశారు. మిద్దె తోటకు వీరు వాడుతున్న బకెట్లు, డ్రమ్ముల గురించి విశ్రాంత ఉద్యాన సంచాలకులు మధుసూదన్ ఇలా తెలియజేస్తున్నారు. 4 మెంబర్స్ ఉన్న ఫ్యామిలీ కోసం ఒక 100 స్క్వేర్ మీటర్ మిద్దె తోట సరిపోతుంది. మామూలుగా ఇది కర్డ్ బకెట్స్ బజార్లో దొరుకుతుంది మీకు 100 నుండి 120 రూపీస్ వరకు. ఇది 2x2 ఫీట్ది ఉంటుంది. మంచిగా మనం 3 ఇయర్స్ వరకు వాడుకోవచ్చు. దీంట్లో మనం వంకాయ, బెండ, మిరపకాయ ఇట్లాంటి వెజిటేబుల్స్ పెంచుకోవచ్చు. ఈ డ్రమ్స్ దొరుకుతాయి మనకి. దానికి సగం కట్ చేసి ఒక డ్రమ్లో 2 చేసుకోవచ్చు మనం. అది వాడి దాంట్లో సాయిల్ మిక్స్ తయారు చేసి మనం వాడాలి. ఈ డ్రమ్స్ కూడా ఒక్కొక్కటి 1000 రూపాయలకి ఉంటుంది. దాంట్లో సగం చేస్తే మీకు 600, 500, 600కి లభ్యమవుతుంది. అలాగే డ్రమ్ సైజ్ జనరల్గా 5 ఫీట్ హైట్ ఉంటుంది. వెడల్పు వచ్చేసి 3 ఫీట్ ఉంటుంది. అది దానికి మనం సగం చేస్తే 3 ఫీట్ దాకా వస్తుంది. దాంట్లో మనం జనరల్గా ఫ్రూట్ ప్లాంట్స్ పెట్టుకోవాలి. మీడియం సైజ్ ఫ్రూట్ ప్లాంట్స్. దాంట్లో పపాయ పెట్టుకోవచ్చు, ఫాల్సా పెట్టుకోవచ్చు, మల్బెరీ పెట్టుకోవచ్చు. ఇది సేమ్ డ్రమ్స్ తీసుకొని మనం వర్టికల్గా కూడా కట్ చేసుకొని ఇట్లా వాడుకోవచ్చు. దాంట్లో మనం ఈ బెండకాయ చూడండి మీరు ఎట్లా పెంచుతున్నారు. అంటే ఒక వర్టికల్ కట్ సైజ్ డ్రమ్లో మనం 4-5 ప్లాంట్స్ పెట్టుకోవచ్చు. అదే మీరు కట్ బకెట్ అవి వాడితే ఒకటే చెట్టు వస్తుంది దాంట్లో. దీంట్లో మీరు లీఫీ వెజిటేబుల్స్ కూడా పెట్టుకోవచ్చు. క్యాబేజ్, కాలీఫ్లవర్, తర్వాత లెట్యూస్ ఇట్లాంటి లీఫీ వెజిటేబుల్స్ కూడా, ఆకుకూరలు కూడా మనం పెంచుకోవచ్చు. ఈ పెద్ద డ్రమ్ సైజులో మనం బత్తాయి, నిమ్మ, పోమోగ్రెనేట్, పపాయ కూడా పెట్టుకోవచ్చు. ఈ ప్రతి పాట్కి
కింద ఒకటి హోల్ ఉండాలి, ఎక్కువ అయిన నీళ్ళు దాంట్లో నుండి బయట డ్రైన్ అవుట్ అవుతుంది. దానివల్ల మొక్క సేఫ్గా ఉంటుంది. మనం డ్రిప్ సిస్టమ్ కూడా పెట్టుకోవచ్చు. మొక్కకి ఎంత నీళ్ళు అవసరం ఉన్నది అంతే మనం వాడుకోవచ్చు. ఒక యూనిట్ మినిమం ఇది పెట్టుకోవాలంటే 30,000 to 40,000 అవుతుంది. గ్రో బ్యాగ్స్ పెట్టుకుంటే 20,000 వరకు వచ్చేస్తుంది విత్ ఆల్ మటీరియల్, సాయిల్ మిక్స్చర్, ఫ్రూట్స్, ప్లాంట్స్, సీడ్స్ అన్నీ కలిపి 100 పాట్స్ మనం పెట్టుకోవచ్చు. ఇట్లాంటి డ్రిప్ వస్తే ఒక 10,000 ఎక్స్ట్రా. దీంట్లో మనం కెమికల్స్ ఏం వాడం. మన నీమ్ ఆయిల్, తర్వాత నీమ్ కేక్ అది సరిపోతుంది. లేకపోతే ఇండిజినస్ గంజి ఉంటుంది, సోప్ పౌడర్ ఉంటుంది నీళ్ళలో కలిపి, అది స్ప్రే చేసుకుంటే, లేకపోతే 3G అని ఉంటుంది, మన గ్రీన్ చిల్లీ, జింజర్ అట్లాంటి కషాయాలు తయారు చేసుకొని మనం స్ప్రే చేసుకుంటే చీడపీడలు రాకుండా ఆస్కారం ఉంటుంది. అడ్డంగా నిలుచుగా బాంబూస్ కూడా పెట్టుకొని తీగ జాతి కూరగాయలు కూడా మనం సైడ్లో నుండి పెంచుకోవచ్చు. దానివల్ల నీడ కూడా ఉంటుంది చెట్లకి, మన పర్పస్ కూడా సాల్వ్ అవుతుంది. ఒక ఫిష్ పాండ్ కూడా పెట్టుకోవచ్చు. ఇట్లాంటి డ్రమ్స్ పెట్టుకొని దాంట్లో ఫిష్ పెడితే ఇదే వాటర్ మనం ప్లాంట్స్కి వాడితే అది మంచిగా న్యూట్రియంట్గా కూడా పనికి వస్తుంది. ఇట్లాంటి గ్రీన్ షేడ్ మనం వాడుకోవాలి. దీనివల్ల 50% సన్లైట్ కట్అవుట్ అయ్యి 50% షేడ్ వస్తుంది, 50% సన్లైట్ వస్తుంది. చెట్లకు కూడా ఎండిపోకుండా హెల్ప్ ఉంటుంది. డాబాపై బరువును తగ్గించుకోవడానికి ఈ మధ్య కాలంలో గ్రో బ్యాగ్లకు మంచి ఆదరణ దక్కుతోంది. శిల్పాలింతో చేసిన గ్రో బ్యాగ్లు ఎక్కువ కాలం మన్నడమే కాకుండా చిన్న సక్కులెంట్ మొక్క దగ్గర నుంచి పెద్ద పండ్ల చెట్లు పెంచుకోవడం వరకు వివిధ సైజుల్లో లభించడం విశేషం. గ్రో బ్యాగ్ల ఉత్పత్తిదారు అర్చన నుంచి వీటి వివరాలు తెలుసుకుందాం. గ్రో బ్యాగ్స్ లైట్ వెయిట్గా ఉంటాయని డిఫరెంట్ సైజెస్లో ఒక 20 సైజెస్లో మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నామండి. వెజిటబుల్ ప్లాంట్స్ కోసమని బేసిక్గా మేము 12x12 ఆ సైజ్ నుండి స్టార్ట్ చేసాము. 12x12, 12x15, మళ్ళీ 15x15 ఇవన్నీ కూడా మన వెజిటబుల్స్కి కన్వీనియంట్గా ఉంటాయి. టమాటా, బెండ, వంగ ఏవైనా పెట్టుకోవడానికి 3 మొక్కలు పెట్టుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుంది. ఇది ఒకవేళ మనం ఇంకెక్కువ పెట్టుకోవాలంటే 15x15 ఉంటుంది, 12x15, 12x18 అలా సైజెస్ని మేము పెంచుతూ పోయాం. ఫ్యామిలీని బట్టి పెంచుకోవడానికి వీలు ఉంటుంది. తర్వాత ఇది చాలా పెద్ద 12x25 ఇంచెస్ ఇది. సో ఈ సైజులో వచ్చేసి మనం చాలా మొక్కలు పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది, లేదంటే తీగ జాతులు పెట్టుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది. ఆకుకూరల కోసమని మేము 8x15 ఇంచెస్లో చేసాము అండ్ 10x15. మళ్ళీ ఇంకోటి క్రోటన్స్ కోసము, మళ్ళీ సక్లెంట్స్ కోసము. ఇవే కాకుండా మా దగ్గర స్పెషాలిటీ ఏంటంటే పళ్ళ మొక్కల కోసం చాలా పెద్ద సైజులో చేసాం. లైక్ 18x18, 15x18, మళ్ళీ 15x15 ఇవి పండ్ల మొక్కలకి అనుకూలంగా ఉంటాయన్నమాట. 24x24 కూడా పండ్ల మొక్కల గురించి చేసాము. ఇది చాలా లైట్ వెయిట్ మెటీరియల్, సెల్ఫోలిన్ మెటీరియల్తో చేసాము. దీని లైఫ్ వచ్చేసి మినిమం 5 years ఉంటుంది అండ్ మీరు షేడ్ లైట్లో పెట్టి నీడలో ఉంచగలిగితే కనుక 8 years వరకు వస్తుంది. కాంపోస్ట్ కోసం అనేసి మేము 12x50, 12x40 ఇంచెస్ మేము చేసాము. అది 400, 500. ఇంకోటి ఏంటంటే కస్టమైజ్ కూడా, ఎవరికైనా ఏదైనా కావాలి, మనకు కన్వీనియంట్గా ఉండాలి, ఈ సైజులో కావాలంటే కూడా తప్పకుండా చేస్తున్నాం. ప్రైజెస్ వచ్చేసి మనకు 35 నుండి మొదలెడితే 600-700 వరకు కూడా ఉన్నాయండి. 12x40 ఒకటి, 12x50 ఒకటి చేసాం మనం కంపోస్ట్ కోసం. దానికి ఒక 5 holes ఇచ్చాం మేము. పండ్ల మొక్కలకు మటుకు 24x24 ఇచ్చాం, చాలా పెద్ద సైజు ఇచ్చాం పండ్ల మొక్కలకి. దాన్ని బట్టి ఏమవుతుందంటే ఆల్మోస్ట్ అది 2 feet by 2 feet ఉండడంతో మొక్కలు నేలలో పెరిగినంత హెల్దీగా పెరుగుతాయి అన్నమాట. మట్టి మిశ్రమం. గతంలో కుండీలు నింపడానికి ఒండ్రు మట్టి, మాగిన పశువుల ఎరువును వినియోగించేవారు. ఈ మధ్య కాలంలో మిద్దెపై బరువు తగ్గించటం కోసం కోకోపీట్, వర్మీ కంపోస్ట్, వర్మిక్యులైట్, పెర్లైట్ వంటి తేలిక పదార్థాలను వాడుతున్నారు. ఒక భాగం ఎర్రమట్టి, ఒక భాగం వర్మీ కంపోస్ట్, ఒక భాగం కోకోపిట్ ను కలిపిన మట్టి మిశ్రమాన్ని ప్రామాణిక మట్టి మిశ్రమంగా చెప్తారు. ఇంకా తేలిగ్గా ఉండేందుకు ఎర్రమట్టి 30%, వర్మీ కంపోస్ట్ 30%, కోకోపిట్ 30%కి ఒక 10% వర్మిక్యులైట్, పెర్లైట్లు ఉండేలా మిశ్రమం తయారు చేసుకోవచ్చు. ఒకవేళ నల్లమట్టిని వాడితే 10% ఇసుక కలుపుకోవాలి. ముందుగా కుండీ అడుగున ఉన్న రంధ్రాన్ని
మట్టి పెంకుతో కప్పి తర్వాత మట్టి మిశ్రమంతో నింపాలి. కుండీ పైన 1 అంగుళం ఖాళీ ఉంచి మట్టి మిశ్రమాన్ని నింపుకోవాలి. కుండీలు లేదా గ్రో బ్యాగ్లను అందంగా అమర్చుకోవడానికి ఇసుక ఫ్రేములు, స్టాండ్లు అందుబాటులో ఉన్నాయి. వీటిని వినియోగించటం వల్ల తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ మొక్కలు అమర్చుకోవచ్చు. డాబాను శుభ్రం చేసుకునేందుకు కూడా వీలుగా ఉంటుంది. కుండీలను రాడ్లకు వ్రేలాడతీయడం ద్వారా కూడా తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలు పెంచుకునే అవకాశం ఉంటుంది. పీవీసీ పైపులకు రంధ్రాలు చేసి నిలువుగా అమర్చి వర్టికల్ టవర్లుగా వినియోగించటం ద్వారా ఆకుకూరలను పెంచి తక్కువ స్థలం నుంచే ఎక్కువ పంటను తీసుకునే అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. నాటే విధానం: చిన్నగా పెరిగే మొక్కలను పెద్ద కుండీలలో, పెద్ద మొక్కలను చిన్న కుండీలలో నాటకూడదు. మొక్క పెరుగుదలను అనుసరించి తగ్గ పరిమాణం గల కుండీలలో నాటుకోవాలి. నర్సరీల నుంచి తెచ్చిన మొక్కలను వేర్లు దెబ్బతినకుండా ఆ మట్టి ముద్దను పాలీబ్యాగ్ నుంచి వేరు చేయాలి. మట్టి మిశ్రమం నింపిన కుండీలో మధ్య భాగంలో గుంత చేసి మొక్కను ఉంచి మట్టితో కప్పి అవసరమైన మేరకు నీరు పోయాలి. నీటి పోత: మొక్కలకు నీటి అవసరం మొక్కల పరిమాణం, కాలం, వాడిన మట్టి మిశ్రమం, కుండీలు ఉంచిన ప్రదేశం, కుండీల పరిమాణం బట్టి మారుతుంది. నీరు ఎక్కువగా పోస్తే మొక్క వేర్లకు గాలి సరిగా ఆడక వేర్లు కుళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది. కుండీలకు నీటిని ఉదయం పూట పోయడం మంచిది. కుదరకపోతే సాయంకాలం పోయాలి. మధ్యాహ్నం వేళల్లో నీరు పోయకూడదు. మట్టిలోకి 1 అంగుళం వరకు వేలును గుచ్చి చూపుడు వేలుకు మట్టి అంటుకుంటే నీటి అవసరం లేనట్లు, మట్టి అంటుకోకుంటే నీటి అవసరం ఉన్నట్లు గ్రహించాలి. కుండీల్లో మట్టి చట్టుబడిపోకుండా పైన 2 అంగుళాల మట్టిని అప్పుడప్పుడు కలియబెట్టాలి. పోషణ: కుండీల సైజ్ పరిమితంగా ఉంటుంది కనుక మట్టి మిశ్రమంలోని పోషకాలు త్వరగా ఖర్చయిపోతాయి. మొక్కలు ఆరోగ్యంగా పెరిగేందుకు ప్రతి 15 రోజులకొకసారి పోషకాలను అందిస్తూ ఉండాలి. వాటిని ద్రవ రూపంలో ఇవ్వడం చాలా మంచిది. ఇందుకోసం వర్మీ వాష్ను, జీవామృతాన్ని వాడవచ్చు. లేదంటే నూనె గింజల పిండి, వేప పిండి, వర్మీ కంపోస్ట్ లేదా పశువుల ఎరువును నీటిలో నానబెట్టి వచ్చిన ద్రావణాన్ని కుండీల్లో పోయవచ్చు. లేదంటే వర్మీ కంపోస్ట్, వేప పిండిని కలిపి కొద్ది పరిమాణంలో కుండీల్లో వేసి కలియబెట్టవచ్చు. మొక్కలను మార్చడం: మొక్కలు పెరిగే కొద్దీ వేర్లు కుండీ అంతా వ్యాపిస్తాయి. కుండీ అడుగున గల రంధ్రం నుంచి వేర్లు గనక బయటకు వస్తే ఆ దశలో రీపాటింగ్ అవసరమని గ్రహించాలి. ఈ దశలో కుండీలోని మొక్కను పెద్ద సైజ్ కుండీలోకి మార్చుకోవాలి. ఇందుకోసం ముందు రోజు కుండీకి నీరు పోయడం ఆపి తర్వాతి రోజు తిరగేసి పట్టుకుని కుండీని తేలిగ్గా కొడితే మట్టితో సహా కుండీ నుంచి మొక్క బయటకు వస్తుంది. పాత మట్టిని అడుగున కొంతవరకు తొలగించి కొత్త కుండీలో జాగ్రత్తగా నాటి నీరు పోయాలి.